ఇవాళ 21 సెప్టెంబర్ 2024 సిపి గేట్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళైతే సెకండ్ ఫేజ్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే ఈ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరికైతే సీట్స్ రాలేదో ఫస్ట్ ఫేజ్లో, సో సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి. మీకు వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి ఏంటి, ఇంకా మీకు ఏమైనా సిపి గేట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మీకు వచ్చిన ఒక ర్యాంక్కి ఆ ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా, లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సర్టిఫికేట్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే, ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి కానీ లేకపోతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ అన్ని కామెంట్స్ని ఈవినింగ్ 4:30 లేదా 5:30కి అట్లా అన్ని కమెంట్స్ని ఒక వీడియోగా అయితే చేస్తాను. అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా ఆ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఎవరైతే ఇస్తున్నారో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోవడం వల్ల సెకండ్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పేసి, చేయకూడని మిస్టేక్స్ ఏంటి, వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి, అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లోనే సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసిన, నేను ఒకసారి చెక్ చేయండి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే వాళ్ళు. అండ్ ఇదన్నమాట మొత్తానికి విషయం. అయితే ఏమైనా డౌట్స్ ఉంటే ఇక ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను ఈవినింగ్ టైంలో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మీ కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తూ ఒక సొల్యూషన్ లాగా. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపి గేట్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.